దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఉదయకాలం ఒక సంతోషమైన వార్త నేను మీకు చెప్పాలని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. మా కొరకు ప్రార్థిస్తారని. ఏంటి గొప్ప సంతోషం అంటే, ఉదయకాలమే 4ంటికి లేచి దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, నూజెల్ల మండలం పల్నాడు జిల్లా అగిరిపాడు గ్రామంలో మా ఆత్మీయ బిడ్డలు చాలామంది ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాము అక్కడ స్థలం కొనాలని. దేవుని కృపను బట్టి 6 సంవత్సరాల ప్రార్థన దేవుడు ఆలకించి ఉదయకాలం ఈరోజు దేవుని మహా గొప్ప కృపను బట్టి స్థలం తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి విశ్వాసులైన వారు మీరు ప్రార్థిస్తారని నేను ప్రకటన చేస్తున్నాను. ఆ స్థలం కొరకు మీరు ప్రార్థించండి. స్థలం ఇంచుమించుగా 3 లక్షలకి మనం కొనడం జరిగింది. డబ్బు విషయం కూడా మీరు ప్రార్థించండి. అలాగనే ఆ చుట్టుపక్కల అందరూ కూడా అన్నులు ఏ ఆటంకం రాకుండా కూడా అక్కడ మందిరం కట్టబడాలని, ఆ స్థలం అంతా కూడా కోనేటి వలె లేకపోతే పరలోక గమిని అని యాకోబు అన్నట్టు ఇది మందిరం తప్ప మరొకటి కాదన్నట్టు అక్కడ అభిషేక కార్యక్రమాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు జరిగినట్టు మీరు ప్రార్థిస్తారని మనం చేస్తున్నాం. అలాగనే కలవరి స్వస్థ ప్రార్థనల మినిస్ట్రీ దేవుని మహా గొప్ప కృపను బట్టి అభివృద్ధి పొందుతూ 12-13 సంఘాలకి మరి దేవుడు వ్యాపించేటట్టు దేవుడు సహాయం చేశాడు. మీ ప్రార్థనను బట్టి, దేవుడు దైవజనులు చేస్తున్న ప్రార్థన బట్టి దేవునికి మహిమ. అలాగనే 21వ తారీఖు డిసెంబర్ 21వ తారీఖు నా పుట్టినరోజు ఉంది. మరి మన మెయిన్ సంఘము చింతల చెరువు గ్రామంలో మరి ఆరాధన కార్యక్రమం ఉంది, అభిషేక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి వస్తారని మనం చేస్తున్నాను. దేవుడు మహిమ కలుగును గాక. అలాగే రేపు దినాన అనగా 6వ తారీఖు 12వ నెల 6వ తారీఖు ఆన్లైన్ ప్రార్థన ఉంది. ఆన్లైన్ ప్రార్థన కూడా మీరు జాయిన్ అయ్యి దేవుని పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో మనం గడుపుట, దేవునికి దగ్గర అవుతాం. మన పట్ల దేవుడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడి ఆయన మనకి ఇస్తాడనేది మన నమ్మకం. ఎంతోమంది సంతానం లేని వారు సంతానం పొందుకున్నారు, బాగలేని వారు వచ్చి స్వస్థత పొందుకున్నారు, రక్షణ లేని వారు వచ్చి రక్షణ పొందుకున్నారు. మీరు కూడా రండి, రక్షణ పొందండి. ప్రార్థన చేయడానికి మంచి అవకాశం లభించింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని మనం చేస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థిస్తారని అందరికీ వందనాలు.